వాక్యము శరీరధారి అయి, ఆ వాక్యము చూడండి 1వ వచనంలో ఉన్నటువంటి మరి మాటకు ఇక్కడ 14వ వచనంలో మరి లింక్ ఉంది. ఏంటి? ఆ వాక్యము శరీరధారి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఎవరైనా? యేసుక్రీస్తు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏమంట? ఆయన మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అందుకోసమే ఈరోజు మనము ఈ బాప్తిజము ద్వారా క్రీస్తు మహిమలోనికి మనం ప్రవేశించడం జరిగింది. అంటే క్రీస్తును ధరించుకోవడం ద్వారా క్రీస్తు మహిమలోనికి మనము ప్రవేశించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు ఈ మహిమలో ఉన్నటువంటి మనము అందరము ఏకముగా ఉన్నామంట. ఇప్పుడు నీకు నాకు మధ్యలో ఎలాంటి భేదము లేదు కదా. నువ్వు కొంచెం అందంగా ఉండొచ్చు, నువ్వు అందహీనంగా ఉండొచ్చు, లేదా నువ్వు కోట్లు కలిగి ఉండొచ్చు, లేదా కోట్లు లేకుండా బీదరికంలో ఉండొచ్చు. అయినా దేవుని దగ్గర భేదం లేదంట. అందరూ కూడా క్రీస్తును ధరించుకోవడము ద్వారా అందరూ కూడా ఒకే ఒక్క మరి శరీరముగా పిలువబడతా ఉన్నారు. ఆయన శరీరము. మరి మనము ఎవరము భేదం చూపించడానికి? డబ్బులు ఎక్కువ ఉంటే దేవుడు నిన్ను స్పెషల్గా చూస్తాడా? లేకపోతే మనకు చాలా ఆస్తులు లేదా ఇంకేమన్నా ఉంటే దేవుడు మనని స్పెషల్గా చూస్తాడా? దేవుడు ఎవరిని చూస్తాడు? గొప్ప వాళ్ళని చూస్తాడు, బీద వాళ్ళని చూస్తాడు, చదువుకున్న వాళ్ళని చూస్తాడు, చదువు లేని వాళ్ళని చూస్తాడు కదా, దైవజనులను చూస్తాడు కదా, కింద పని చేసే వాళ్ళని చూస్తాడు. ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తాడు. అంటే దేవునికి భేదం లేదంట. కానీ భేదాన్ని మనం ఒకవేళ మనం తీసుకొస్తే మనము నిజమైనటువంటి క్రైస్తవులము అని పిలిపించుకోవడానికి మనకు అర్హత లేదు. ఉందా? నువ్వు ఎప్పుడైతే ఈ భేదాన్ని నువ్వు తీసుకొస్తావో నువ్వు క్రైస్తవునివి కాదు. అవునా? చాలామంది భేదాన్ని చూస్తారు. ఆ భేదము ఎవరి మధ్యలో చూడాలంటే పాపికి నీతిమంతుని మధ్యలో చూడాలంట. ఒక పాపికి ఒక నీతిమంతునికి చాలా భేదం ఉంది. ఒక పాపి రక్షణ పొంది క్రీస్తును ధరించుకోవడం ద్వారా మహిమలోనికి వెళ్ళాడు. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే క్రీస్తు అంటే ఆయన సజీవుడు కాబట్టి, ఆయనకు మరణము లేదు కాబట్టి మన జీవిత కాలం అంతా మన తర్వాత మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి తరతరములు కూడా ఆయన సజీవంగానే ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఈ మహిమ మధ్యలో ఆగిపోయేది కాదు. అమ్మా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఆగిపోయేది కాదు. ఈ మహిమ నిన్ను మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించే మహిమ. హల్లెలూయా. మనం ఎక్కడున్నామంటే మనం ఇంకా అద్భుతాలు, ప్రవచనాలు అక్కడ ఆగిపోయినాం. మీకు తెలుసా, ఈ అద్భుతాలు లేదా ప్రవచనాలు అనేది మినిస్ట్రీకి స్టార్టింగ్ లెవెల్, ఫస్ట్ లెవెల్. అది సెకండ్ లెవెల్ ఏంటంటే జ్ఞానములో మహిమలో ప్రవేశించడం. చాలామంది ఇంకా ఆ ప్రవచనాల్లో కొట్టుకుంటా ఉన్నారు, ఆ హీలింగ్స్ గురించి కొట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు అది దాని గురించి ప్రయాసపడేది అన్యులు మరి ఆ స్వస్థతలు చూసో లేకపోతే ఆ ప్రవచనాలు చూసో రక్షణలోనికి రావడానికి అది ఒక మార్గము, కానీ అదే శాశ్వతం కాదు, అది పరిచర్య కాదు. చాలామంది అడుగుతారు, అన్నా మరి ఒకప్పుడు మీరు చాలా మరి హీలింగ్ ప్రేయర్ చేసేవాళ్ళు, మరి ఇప్పుడు ఏంటి అంటే నేను చెప్పాను, బాబు ఎన్ని రోజులు నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుకుంటావు, ఎన్ని రోజులు నువ్వు ఎల్కేజీ చదువుకుంటావు. ఎవరైనా ఒకడు ఎల్కేజీ 10 సంవత్సరాలు చదివితే వాడిని ఏమంటారు? బుద్ధి లేనోడు అంటారు కదా. ఎవడైనా 1వ తరగతి లేదు 2వ తరగతి 10 సంవత్సరాలు చదివాడు అనుకోండి, ఏమంటారు వాడిని? నేను అనుకుంటున్నాను, లేదు ఇంకా మనం అక్కడ లేము, మనము క్రీస్తును ధరించుకున్నాము కాబట్టి మనం మహిమలోనికి వెళ్ళాము. మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళాలంటే వాక్యము ద్వారానే. ఇంకా మీరు అద్భుతాలు చూడడానికి మీరు ఇంకా ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్ కాదు, అవునా కదా? చూడండి, మొదట్లో యేసుక్రీస్తు కానీ లేకపోతే అపోస్తులు కానీ అద్భుతాలు చేశారు. ఆ అద్భుతాన్ని చూసి మరి ఎంతమంది మారుమనసు పొందారంట? దగ్గర 5,000 మంది పురుషులు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర మరి పేతురు యోహానులు వెళ్ళినప్పుడు
మరి అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అనేక సంవత్సరాల నుంచి. మరి ఆయన స్వస్థత పొందడం ద్వారా మరి అక్కడ ఉన్న వారందరూ కూడా మారుమనసు పొందారు. అవునా కదా? చాలామంది అరే దేవుళ్ళు ఇంత గొప్ప శక్తి ఉందా, వారు మందిరానికి వెళ్తున్నారు, అయినప్పటికీ వారి కళ్ళు తెరబడ్డాయి, వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగి ఉండగా ఆ అద్భుతము ద్వారా వారి కళ్ళు తెరుచుకున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న మనమందరం కూడా మరి ఆ జ్ఞానముతో మనం ఆ కళ్ళు తెరుచుకొని యేసు ప్రభును అంగీకరించి బాప్తిజం తీసుకొని ఈరోజు దేవుళ్ళు బలపడ్డాము అంటే అవన్నీ చూసి వచ్చిన వాళ్ళం మనం. అవునా? మరి ఇంకా వాటి గురించే మనం పరిగెత్తా ఉన్నాం. నిజమే కదా? ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఒక జ్ఞానం ఉంటుంది, డిగ్రీలో ఒక జ్ఞానం ఉంటుంది. సరే ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ స్టడీస్లో లేదా ఇంజనీరింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ స్టాండర్డ్ ఎట్లా ఉంటుందంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క క్లాస్ పెరిగే కొద్దీ నీకు జ్ఞానం పెరుగుతూ ఉండాలి. కానీ ఇక్కడ ఏంటంటే అదే లెవెల్లో ఉండిపోయినారు చాలామంది. అద్భుతాలు ఉన్న దగ్గరికి వెళ్ళాలా, ప్రవచనాలు ఉన్న దగ్గర వెళ్ళాలా కాదు. వాక్యం తెలియకుండా ఎక్కడ పోతే వెళ్ళాం? మనకేం తెలియాలి? వాక్యం తెలియాలి, జ్ఞానము కావాలి, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే మార్గము మనకు కావాలి. ఆ మార్గమే యేసుక్రీస్తు. మరి ఆయనను ధరించుకోవడం ద్వారా మనము పొందే జ్ఞానం. హల్లెలూయా.